ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగాన్ని గెలిపించిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయానికి వైసీపీ వ్యతిరేకమని, అందుకే వర్గీకరణకు మద్దతు తెలపలేదని ఆరోపించారు. ఈ వర్గీకరణ విషయంలో వైసీపీ పాత్ర లేదని స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం అంబేద్కర్, గాంధీపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. గుంటూరు రాజేంద్రనగర్లోని డొక్కా స్వగృహంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజయోత్సవ కేకును కట్ చేసి వర్గీకరణ ఉద్యమ నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈ తీర్పును చారిత్రాత్మక ఘట్టంతో పోల్చారు. సామాజిక న్యాయ చరిత్రలో కీలక పాత్ర పోషించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. వర్గీకరణ సాధించడంలో చంద్రబాబు కృషి మరవలేనిదని అన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ ని ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, సామాజిక న్యాయంలో ఒక ముందడుగు అని చెప్పి ఈ సందర్భంగా ఒక చారిత్రక సన్నివేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. వర్గీకరణకి ఇంత సపోర్టు, ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ డెసిషన్ ఇది. అదే సందర్భంలో ఈ కృషికి, ఈ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరికీ చరిత్రలో చాలామంది దీనికి నాయకత్వం వహించారు. మొదటగా చెప్పాలంటే చాలామంది పూర్వీకులు ఉన్నారు. సదాలక్ష్మి గారు, వెంకటస్వామి గారు, మందా జగన్నాథం గారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణమాది గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో పెద్ద ప్రజా ఉద్యమంగా మారి గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో ఒక సామాజిక ఉద్యమాలకు కొత్త చరిత్రని, కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం అని చెప్పి దానిలో చాలామంది పనిచేశారు, చాలామంది ప్రాణత్యాగం చేశారు, చాలామంది ఈ వర్గీకరణ కాజు కోసం చాలా జీవితాలను అర్పించారు, కుటుంబాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఈ తీర్పు విజయం దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో మొదటిగా కృష్ణమాది గారికి ఈ తీర్పుని ఆయన కూడా దీనిలో ప్రథమ పాత్ర పోషించాడు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2000 సంవత్సరంలో కంబైన్డ్ స్టేట్లో ఈ వర్గీకరణని చట్టరూపం తెచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం, అప్పుడు 5గురు ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అవకాశం ఇచ్చింది ఇప్పుడు. అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అంటే బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా గౌరవంగా అందరూ మాదిగ జాతి తరఫున, సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే సందర్భంగా దీంట్లో ఈ తీర్పులో ఎవ్వరు గెలిచింది లేదు. ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది. ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచారు.